పూర్తి కట్ట కింద ఇప్పటికైనా శిలా విగ్రహాలై నిలిచినారు. శిలా విగ్రహాలై నిలిస్తే హాయ్ గాయ్స్, ఇప్పుడు నేనైతే ఇనుగుర్తిలో ఉన్నాను. ఇది చెరువు పక్కన ఉన్న రైట్ సైడ్ లో లోపలికి వచ్చాక ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఈ గుడి దాదాపు 12వ శతాబ్దానికి చెందినది. ఈ ప్రాంతాన్ని కాకతీయ సామ్రాజ్యపు రాజులు మరియు వారి సామంతులైన నతవాడి వంశస్థులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. గుడి ముందు ఉన్న నల్లటి స్తంభాలను అప్పట్లో దీపాల కోసం ఉపయోగించేవారు. దేవాలయాలు ముఖ్య ద్వారాల వద్ద లేదా కోట సరిహద్దుల వెంబడి రాత్రి వేళల్లో వెలుగు కోసం ఉపయోగించేవారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కుండలు జాతర సమయంలో కుండలలో పాలు, పెరుగు వంటి పవిత్రమైన ద్రవ్యాలను భూదేవికి, గ్రామ దేవతలకు తొలి నైవేద్యంగా సమర్పించడానికి చల్లటి వాతావరణాన్ని, పంటల సమృద్ధిని కోరుతూ ఈ రాతి కుండలపై పోసి మొక్కులు చెల్లిస్తారు. ఈ గుడి యాదవ రాజులకు సంబంధించిన గుడిగా చెప్పవచ్చు. ఇక్కడ శిల్పాలను చూస్తే మీకు అర్థమవుతుంది. ద్వారపాలకుడు కాకతీయ శైలి ఆలయం, రక్షక శిల్పం, ఎత్తైన కిరీటం, ఆభరణాలతో రాజసంగా ఉంది. జైన తీర్థంకరుడు నిటారుగా నిలబడిన కాయోత్సర్గ ముద్ర, తల వెనుక ప్రభామండలం ఉన్న జైన శిల్పం. తెల్లటి చుక్కలు ఉన్నాయి కదా. పురావస్తు శాఖ వాళ్ళు కెమికల్ క్లీనింగ్ మరియు డిజిటల్ లెక్కింపు కోసం వేసిన సాంకేతిక మార్కింగ్స్. ఇందులో దేవుళ్ళు ఉన్నారు, రక్షకులు ఉన్నారు. జైన సాంప్రదాయంలో దేవుళ్ళు లేదా ఆరాధ్య దైవాలుగా భావించే జైన తీర్థంకరులు విగ్రహాలు అవి. వాటితో పాటు ఆలయ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ద్వారపాలకులు మరియు క్షేత్రపాలకులు శైవ వీరులు అంటారు. శిల్పాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కాకతీయుల కాలం నాటి జైన మతానికి చెందిన పవిత్ర శిల్పాలు. కాకతీయుల కాలం నాటి ఈ శిల్పాలను స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటూ వాటికి పూజలు చేస్తూ కుంకుమ బొట్లు పెట్టి ఆరాధిస్తున్నారు. ఇక్కడ గుడి పక్కనే చాలా పురాతనమైన శిల్పాలు ఇలా నేలపైన పడిపోయి ఉన్నాయి. కొన్నింటికి నిలబడడానికి సపోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా శిల్పాలను చూస్తుంటే శిల్పాలు మనతో మాట్లాడుతున్నట్టు, మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ కాలంలో కూడా శిల్పులు ఎంత చక్కగా చెక్కారో అసలు. ఆ మందను తీసుకొని పోయేటప్పుడు మంద పోయిరు మాత్రమే అగో తాతలు పెద్దలు అయిపోయిర్రు. మనమడా మొలరాజ మేము మందం కయ్యిగా నీ కాలు నడక నడవాలంటే మేము నడవలేమయ్యా. అది వెనకటి ఒక తాతలు మాత్రమే ఒక ఏది ఇనుగుర్తి కట్ట కింద ఇప్పటికైనా శిలా విగ్రహాలై నిలిచినారు. శిలా విగ్రహాలై నిలిస్తే ఏడాదికి ఒక సంవత్సరానికి ఒకసారి పాలపాశం పరవన్న వంటి పెద్దలకు పెట్టినాక అగో గంగ పండుగ చేస్తారట అటువంటి ఇనుగుర్తి గ్రామంలో. ఇదిగాక మరి ఉలరాజుకి అయ్యేది ఆవుల మందు ఓలుకొని పోయే సైన్యములు అగో చల్ల ముందలు, చల్ల బాటలు, తెలుగు ముందలు ఓరామ అక్కడ వదిలిపెట్టండు. వదిలిపెట్టి ఉలరాజు కరియట్ల కత్రాల మీద కొలువుదీరు కూర్చోని